శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వచ్చింది. మెగా కాంపౌండ్ నుంచి కూడా అట్లీ సినిమా గురించి వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవ్వాల్సిన అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ ను కలిసి అట్లీ కథ చెప్పడం జరిగిందట. ఆ కథను బన్నీ సున్నితంగా తిరస్కరించి మరో కథతో రావాలని చెప్పాడట. దాదాపు 3 నెలల పాటు వర్క్ చేసి రెడీ చేసిన కథను అల్లు అర్జున్ వద్దు అనడంతో అట్లీ డైలమాలో పడ్డాడు. ఎలాంటి స్టోరీని అల్లు అర్జున్ కు రాయాలో అర్థం కాక అట్లీ జుట్టు పీక్కుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. మరోవైపు పుష్ప 2 సినిమాతో పాటు పుష్ప 3 పై బన్నీ చాలా సీరియస్ గా ఉన్నాడు. 3వ పార్ట్ కూడా పూర్తి అయిన తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని బన్నీ భావిస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాను రూపొందించి 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన అట్లీ కథను తిరస్కరించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య సందీప్ వంగతో పాటు త్రివిక్రమ్ సినిమాలను బన్నీ ప్రకటించాడు. సందీప్ వంగతో సినిమాకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన వచ్చే ఏడాది స్పిరిట్ ను మొదలు పెడతాడు. ఆ తర్వాత యానిమల్ పార్ట్ 2 చేయాల్సి ఉంది. ఆ తర్వాత బన్నీతో సినిమా ఉంటుంది. అంటే కనీసం 3-4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నాయి. ఇంతకు పుష్ప 2 తర్వాత బన్నీ సినిమా ఏంటో తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.